తమ్ముడిగా, ఒక అన్నగా, ఒక మామగా, ఒక బాబాయిగా, ఒక చిన్నాన్నగా, పెదనాన్నగా నేను తిరిగా. మీతోటే కలిసి కష్టపడ్డా, సాధించా. ఆ రోజు మీకు ఇంటింటికి పైప్ లైన్స్ కింద తెచ్చింది నేను కాదమ్మా. వెలుగొండ 2వ టన్నల్ తెచ్చింది నేను కాదమ్మా. ఈరోజు మార్కాపురం జిల్లా తెచ్చింది మనమందరం కలిసి కాదమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకలు దాన్ని జిల్లా హాస్పిటల్ చేసింది నేను కాదమ్మా. రేపు చెరువు కట్ట డెవలప్మెంట్ చేయబోతుంది నేను కాదమ్మా. రేపు ఈ రోడ్డు అంతా బ్రహ్మాండంగా ఈరోజు 2-3 వేల మందికి ఉపాధి చూపించే విధంగా ఈరోజు తయారైంది. దానికి కారణం నేను కాదమ్మా. వాళ్ళని చెప్పమనండి అమ్మా, ఏదన్నా ఒక్క పని మేము చేశాము, మేము ఈ మార్కాపురం ప్రజల కోసం కష్టపడ్డాము, వీళ్ళ కోసం త్యాగానికి సిద్ధం చెప్పండి, నేను చెప్తా. ఈరోజు నేను ఏం చేశాను తెలుసా? మన మంత్రి నిమ్మల రామానాయుడు గారు నేను వెలుగొండ సొరంగంలోకి పోయి వచ్చాం. 16 కిలోమీటర్ల లోపలికి పోయి వచ్చాం. మొన్ననే తెలంగాణలో సొరంగం పడిపోయి 13 మంది చనిపోయింది. ఇప్పటికి కూడా శవాలు కూడా దొరకలే. మేము ధైర్యం చేసుకుని నేను మన మంత్రి గారు ఎలక్షన్ బాబు గారు ముగ్గురం పోయి లోపల 15 కిలోమీటర్ల పోయి అక్కడ పనులు చూసి వచ్చినాం. ఒకవేళ పడిపోయింటే నేను గల్లంతే కదా. దేనికోసం పోయినా? మన కోసం పోయా, మన పిల్లల భవిష్యత్తు కోసం పోయా, మన పిల్లలు బాగుండాలా, ఈ మార్కాపురం అభివృద్ధి చెందాలా, ఈ మార్కాపురం ప్రజలకి ఫలాలేంటో చూపించాలని చెప్పి దాన్ని పూర్తిగా తొందరగా పూర్తి చేయించాలని పోయి వచ్చానమ్మా. నేను చెప్పానండి, ఒక్కడు లోపలికి పోయి వచ్చాను. నేను చూసి వచ్చినాను, నేను ఆ పనులు పర్యవేక్షించి వచ్చినాను, తొందరగా చేయమని చెప్పొచ్చినాను అని చెప్పానండమ్మా. ప్రకృతి సహకరించకపోతే ఏమైనా జరగచ్చు. సడన్ గా భూకంపం వస్తే ఏమైనా అవ్వచ్చు. అయినా కానీ ధైర్యంగా పోయాం. లోపల 250 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రాణాల కంటే మన ప్రాణాలు ఏమన్నా ఎక్కువ, పోయేద్దాం పండి అని చెప్పి పోయి లోపలికి పోయి మాట్లాడి ఇందనకు 5 గంటలకు వచ్చాను. త్వరగా చేయమని చెప్పి వచ్చే సంవత్సరం అక్టోబర్ నాటికి నీళ్లు ఇవ్వాల్సిందేనో, ఆ రోజు పూర్తి కావాల్సిందేనో కండిషన్ పెట్టి వచ్చాం. విఫలాలు కూడా త్వరలో చూపించబోతా ఉన్నాం. వాళ్ళు ఏం చేశారు మనకు తెలియదమ్మా. ఎలక్షన్లప్పుడు వెలుగొండ పూర్తి చేశాం, మాకు ఓట్లు వేయమని చెప్పి అడిగారా? ఈరోజు 4,000 కోట్ల రూపాయల అవసరం ఆ ప్రాజెక్టుకి. ఇంకా దగ్గర 1.5 సంవత్సరం పడుతుంది ఆ ప్రాజెక్టు పూర్తి కావటానికి. అటువంటి ప్రాజెక్టును పూర్తి చేసినాను, నాకు ఓట్లు వేయమని అడిగారంటే వాళ్ళని ఏమనాలి? ఆ తల్లికి చెల్లికి మోసం చేసినట్టే మన ప్రకాశం జిల్లా ప్రజలకు కూడా మోసం చేస్తే